తెలంగాణ శిశుపాలుడు రేవంత్ రెడ్డి తప్పుల పరంపర పరాకాష్ఠకు చేరింది. మదమెక్కిన పొట్టేలు కొండను ఢీకొట్టినట్లుగా తెలంగాణ ఆత్మ కేసీఆర్తో ఈగో వార్ పెట్టుకుంటున్నాడు గుంపు మెస్రే. పసలేని ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సాధకుడు తొలి సీఎం కేసీఆర్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారం సాధించిన రేవంత్ రెడ్డి అహంకార మదంతో పిచ్చి చేష్టలకు దిగుతున్నాడు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును విచారించిన సిట్ అధికారులు ఇప్పుడు కేసీఆర్ను విచారించేందుకు మొండిగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఒకసారి సిట్ ఇచ్చిన నోటీసులకు చట్టాన్ని గౌరవించే బాధ్యత గల నాయకుడిగా కేసీఆర్ బదులిచ్చారు. విచారణకు హాజరు కాలేనని సిట్ అధికారులకు లేఖ రాశారు. విచారణకు ఇంకొక రోజును నిర్ణయించాలని, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసానికి వచ్చి విచారణ చేయాలని లేఖలో తెలిపారు. రైట్, ఇదే అంశంపై స్పందించడానికి మనతో బీఆర్ఎస్ నేత బాలరాజు యాదవ్ ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి బాలరాజు యాదవ్ గారు. నమస్తే అండి బాలరాజు గారు. మేడం నమస్తే మేడం. చెప్పండి, తెలంగాణ సాధించిన ఉద్యమ సారథి, 10 ఏళ్ల తెలంగాణ ప్రగతి పాలకుడైన కేసీఆర్ పట్ల సిట్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపడతామని, దీనిని మనం ఏ విధంగా భావించవచ్చు అంటారు? 100% ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రాజకీయ డ్రామాని ఆడుతుందనే దానికి స్పష్టంగా కనపడతాం. ఇవాళ గిల్లి గజ్జాల లెక్క ఏదో ఉన్న ఎవరినైనా వేధించగలుగుతా, ఎవరినైనా బదనాం చేయించగలుగుతా, ఇది నా రాజ్యాంగం, రేవంత్ రెడ్డి రాజ్యాంగం, ఇది అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణ జనముడి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు ఏదైతే ఉందో, తెలంగాణ సమాజం ఇలా నవ్వుకుంటా ఉంది రేవంత్ రెడ్డి తీరును చూసి. ఆల్రెడీ ఒక రోజు ముందల్నే నోటీస్ ఇచ్చావు. ఇచ్చినప్పుడు గౌరవంగా చట్టం పట్ల, అదేవిధంగా సిట్టు పట్ల వారు గౌరవంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక హుందాతనంతో, ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ బీఫామ్స్ జారీ చేసే బాధ్యత జాతీయ పార్టీ అధ్యక్షులుగా వారి మీద ఉంటది కాబట్టి కొంచెం టైం ఇవ్వండి, దాన్ని చూసి టైం వేరేయి అని చెప్పినారు. అదే క్రమంలో విచారణ ఏదైతే మీరు ఉన్నారో, వయసు రీత్యా మీరు ఎక్కడైనా నిర్ణయించుకునే ప్రకారము కేసీఆర్ గారికి ఉంది కాబట్టి మీరు ఎక్కడైతే నివాసం ఉంటుందో ఆ నివాసంలో వచ్చి మీరు విచారణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక హుందాగా చట్టం పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవహరించిన తీరు ఒక విధంగా ఉంది. ఇలా కావలసుకొని ఇది ఏదైనా కక్షపూరితంగా వ్యవహరించగలుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ధోరణి చూస్తే కనపడతా ఉంది. మరి అలా ప్రతినిత్యం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉంటాడు, అక్కడే ఇల్లు కట్టుకుని ఉంటారు అని చెప్పేసి అనేక సందర్భాలు ఇలా కొండ గారు కానీ సీతక్క గారు కానీ నందిని నగర్ నివాసానికి వచ్చి మేడారం జాతరకు ఆహ్వానించలేదు కదా. అక్కడికే వెళ్ళి మరి ఇలా ఎర్రవెల్లి ఫామ్ హౌస్, ఎర్రవెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ గారి యొక్క నివాసానికి వెళ్ళి ఆహ్వానించినారు. అయినప్పటికీ కూడా ఇవాళ రాజకీయాలలో ప్రతిపక్షం, అధికార పక్షం అనేక సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేసుకున్నప్పటికీ ఒక ఆడపడుచులుగా తన ఇంటికి వస్తే ఏ విధంగానైతే గౌరవించాలనో శోభమ్మ గారు, అదేవిధంగా మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఆడపడుచుల్ని, తెలంగాణ మహిళా మంత్రుల్ని గౌరవించి మరి వారికి సారెబెట్టి మరి తన ఇంటికి వచ్చినటువంటి మహిళా మంత్రుల్ని స్వాగతించి అదేవిధంగా వారిని పంపించడం జరిగింది. కానీ అదే క్రమంలో అనేక సందర్భాల్లో పొన్నం ప్రభాకర్ గారు, అర్కర వేణుగోపాల్ కూడా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏదైతే సెక్రటేరియట్ ప్రాంతంలో జరుగుతున్న సందర్భంలో వారు ఆహ్వానించారు. ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎక్కడికి వెళ్ళి ఆహ్వానించారు? ఇది రేవంత్ రెడ్డికి తెలియదా?
ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఇలా కొండ సురేఖ గారిని కావచ్చు, అదే విధంగా మంత్రి సీతక్క గారిని పంపించింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇన్విటేషన్ కాదా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కాదా? అదే విధంగా అరకర వేణుగోపాల్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సెక్రటరియట్ ముందు ఆహ్వానించింది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? దగ్గరికి వెళ్ళి ఆహ్వానించారా? అదే విధంగా ఎర్రవెల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ గారి గృహానికి వెళ్ళి నివాసానికి వెళ్ళి ఆహ్వానించారా? కాబట్టి దీన్ని బట్టి అర్థమైతా ఉంది ఏంది, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని భావన కనపడతా ఉంది. మొదటి నుంచి కూడా మీరు చూడండి, కేసీఆర్ గారు కేసీఆర్ కిట్ అని పెడితే అది ప్రజలకు ఉపయోగపడుతున్న ఆలోచన చేయలే రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఈ పథకాన్ని పెట్టాడు కాబట్టి నేను దీన్ని తీసివేయాలి, కేసీఆర్ గారి పేరు వస్తుంది కాబట్టి. కేసీఆర్ గారు అమరవీలో అక్కడ ఏదైతే సెక్రటరియట్ ముందు ఒక అద్భుతంగా రేపు భవిష్యత్తులో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఇక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుంది కాబట్టి దీన్ని మనం తీసేయాలనే ఆలోచన విధానం. అదే విధంగా కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహాన్ని మరి ప్రపంచంలోనే గొప్ప విగ్రహాన్ని ఆవిష్కరింపజేస్తే, అంటే తెలంగాణ రాష్ట్రం అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వచ్చినటువంటి ఒక ధోరణి ఏదైతే ఉందో, ఆ విధానం ఏదైతే ఉందో కేసీఆర్ గారు గౌరవించి అంబేద్కర్ విగ్రహాన్ని మనం గౌరవించామని చెప్పేసి పెద్ద విగ్రహాన్ని కడితే ఆ విగ్రహానికి ఎక్కడ పూలమాలలు వేస్తాయి, ఆ విగ్రహానికి ఎక్కడైతే రాజ్యాంగం దినోత్సవం రోజు కావచ్చు, రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు కావచ్చు, దాన్ని గౌరవిస్తే కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి దాన్ని ఇలా సంఖ్యలతో బంధించేటువంటి కార్యక్రమం ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తా ఉంది. అదేవిధంగా రైతు బంధు అనేది ఉంటే దాన్ని రైతు భరోసాగా పేరు మార్చడము. అదేవిధంగా కేసీఆర్ లాంటి అనేక పథకాల్ని ఇలా ప్రవేశపెడితే ఆ పథకాలన్నీ తీసేసి ఇలా పెద్ద ఎత్తున పేరు మార్పుతోటి ఏదో కేసీఆర్ గారి యొక్క ఆనమాలను తూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఈ దుర్బుద్ధి ఏదైతే ఉందో కేసీఆర్ గారి మీద కుట్రనే నేను భావిస్తా ఉన్నాను. ఒకవైపు పథకాలను కొనసాగింపు లేకుండా తీసివేయడం కావచ్చు, అదేవిధంగా వెల్లిలోనే ఉన్నది అక్కడనే వారి యొక్క నివసిస్తున్నారు అనే అంశం కూడా రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అయినప్పటికీ కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా బదనాం చేయాలని, ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోటి నందిని నగర్కి రావాలని చెప్పేసి అయితే మీరు ఇలా సెకండ్ సారి సిట్ నోటీసులో పేర్కొనడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గం. ఇది ఇవాళ నేను అంటా ఉన్నాను, ఇవాళ టీ న్యూస్ ద్వారా 100కు 100% నిప్పు లాంటి నేత కేసీఆర్, ఎన్నడూ కూడా తప్పు చేయని నేత కేసీఆర్, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం మన ప్రణవిలు ఒక ఉద్యమించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి ఎటువంటి తప్పు చేయని కేసీఆర్ పైన తప్పుడు రాతలు రాయిస్తూ, తప్పుడు కూతలు కూస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తుప్పు రేఖ కొడతారు భవిష్యత్తులో అని చెప్పేసి నేను ఇవాళ టీ న్యూస్ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. ఏం పాపం చేసినని కేసీఆర్ గారు ఇవాళ సిట్టు విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ దేశంలోనే ఒక నెంబర్ 1 తలసరి ఆదాయంలో మార్చినందుకు సిట్టు విచారణ చేస్తా ఉన్నావా? తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో 18 రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయండి. డార్జిలింగ్ కావచ్చు, ఉత్తరాంచల్ కావచ్చు, పూర్వాంచల్ కావచ్చు, అదే విదర్భ కావచ్చు, అనేక రాష్ట్రాలు ఈ దేశంలో రాష్ట్రం కావాలని కొట్లాడుతూ ఉంటే ఇంతవరకు కూడా రాలే ఎన్ని సంవత్సరాలుగా. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తన రాజకీయ వ్యూహంతో, రాజకీయ చాణక్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా జిఎస్డిపిలో కావచ్చు, అనేక నివేదికలలో ఆర్బీఐ నివేదికలు కావచ్చు, ఏ నివేదిక వచ్చినా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం అనేది నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపినందుకు సిటీ నివేదికలు నేను అడుగుతా ఉన్నాను. రైతాంగానికి 10 సంవత్సరాల కాలంలో 72,000 కోట్ల రైతు బంధు ఇచ్చి రైతులు రాజుగా చేసినందుకు ఇవాళ సిట్ నోటీస్ ఇస్తున్నాడా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఆడపిల్ల పుడితే, మగపిల్ల పుడితే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఇళ్లలో తెలుసు కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఈ కష్టాలను చూసింది కాబట్టి కేసీఆర్ గారు ఆడపడుచుల్ని ఆదుకోవడం కోసం కేసీఆర్ కిట్ అని పెడితే దానికోసం ఇవాళ నువ్వు సిట్ నోటీస్ ఇస్తున్నావు. నేను అర్థం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ రైతులు రాజులు చేసేందుకు శిక్షిస్తా ఉన్నావా? మహిళల్ని గౌరవించినందుకు సిట్ నోటీస్ ఇస్తా ఉన్నావా? అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సిట్ నోటీస్ ఇస్తా ఉన్నావా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏముండనండి, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడదనంటూ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బందులు ఉండేవి. ఆ ఇబ్బందులు తీర్చాలని, రైతులు రాజుగా చేయాలని కాళేశ్వరం లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టును మరి ఇలా కట్టినందుకు ఇలా సిట్ నోటీస్ ఇస్తా ఉన్నావా? పాలమూరు రంగారెడ్డి కావచ్చు, భీమా కావచ్చు, కోయల సాగర్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, అనేక ప్రాజెక్టులను కట్టి పాలమూరుతో పాటుగా రంగారెడ్డి, నల్గొండ జిల్లాతో పాటుగా నీళ్లు ఇచ్చినందుకు ఇలా సిట్ నోటీస్ ఇస్తా ఉన్నావా? ఎందుకు కేసీఆర్ గారి
చెప్పేసి అలా సిట్ నోటీస్ ఇస్తా ఉన్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కేసీఆర్ గారు చేసిన పాపం అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఒక దొంగ అన్నట్టుగా ఉందండి. ఓ ద్రోహం చేసిన వాడు వచ్చి ఇవాళ మంచి చేసిన వాళ్లకు నోటీసులు ఇచ్చే పరిస్థితికి వచ్చినారు. ఇది ఎక్కడ అన్యాయం ఈ ప్రజాస్వామ్యంలో నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఇవాళ నిరసిస్తా ఉన్నాం, దీన్ని మేము ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నాం, మా గుండెలు ఇవాళ రోధిస్తా ఉన్నాయండి. కేసీఆర్ లాంటి మహానాయకుడి పట్ల ఈ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇంత నీచాతి నీచంగా వ్యవహరిస్తూ ఈ దుష్ప్రచారం చేస్తా ఉంటే తెలంగాణ గుండెలు బాధపడతా ఉన్నవి, తెలంగాణ గుండెలు రోధిస్తా ఉన్నవి, శోకిస్తా ఉన్నవి, బాధపడతా ఉన్నవి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. హిట్లర్ లాంటి వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయినారు. నీ ఇష్టం వచ్చి నా రాజరికం అనుకొని నేనే ముఖ్యమంత్రి అనుకొని ఏదైతే చేస్తా ఉన్నావో డెఫినెట్ గా అనేక మంది కాలగర్భంలో ప్రజల ముందు చరిత్ర ముందు కాలగర్భంలో కలిసిపోయారు రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్ గా ఇంతకు అనుభవించక తప్పదు. డెఫినెట్ గా మేము అనుకుంటా ఉన్నాం ప్రజల కోసం. ఇటును ఇవాళ సింగరేణిలో ఇవాళ టెండర్లో అవకతవకలు జరిగిందని చెప్తున్నాము, గోల్మాల్ జరిగిందని చెప్తున్నాము. దానిపైన విచారణ చేయవు. అదేవిధంగా హెల్ట్ భూముల పేరుతోటి 9,296 ఎకరాలలో 1,000 కోట్ల రూపాయల చేతులు మారినవి. దానిపైన నువ్వు మాట్లాడవు. ఎత్తి భూముల్ని ఊడగుంచుకుంటున్నావు 400 ఎకరాలు. దాని మీద బాలరాజు గారు రైట్ అండి. థ్యాంక్ యూ.